సర్పంచ్ పేరు జడ్పీటీసీ పేరు ఉండదా? అంటే మత్స్యకారులు అయితే వాళ్ళ పేర్లు వేయాల్సినటువంటి అవసరం లేదా? అంతంతలో మీ పేర్లు వేసుకున్నారే, ఎంతంత పేర్లు వేసుకున్నారు చూడండి. మీ పేర్లు ఏది అక్కడ సర్పంచ్ పేరు, ఏది అక్కడ జడ్పీటీసీ పేరు? ఏ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు పనికిరారా? ఆయన సర్పంచ్గా పనికిరాడా? ఆయన సర్పంచ్ కాదా? ఆయన మీరు ఎందుకు పిలవలేదో చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి, డిఆర్ఓ సమాధానం చెప్పాలి. మత్స్యకారుడు సర్పంచ్ అయితే లోకేష్కి ఏమి తాళడా? లోకేష్కి పనికిరాడా? అంతంతలో బోర్డు చేశారు. ఆ బోర్డుకి మళ్ళీ మేము పోతే ఎక్కడ పగల కొడతామని చెప్పి 200 మంది పోలీసులను కాపలా పెట్టి ఒక డిఎస్పీ వచ్చి నిలబడ్డాడు. కారణం ఏంది? ఓయమ్మ మత్స్యకారులందరూ వచ్చారు, వాళ్ళ పేర్లు అధికారులు అందరి పేర్లు రాసుకున్నారు. మీ అధికారుల పేర్లు రాసుకుంటారు, మీ నాయకుల పేర్లు రాసుకుంటారు, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లు రాస్తారు. ఒక సాక్షాత్తు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, మా నాయన్ని దించైనా సరే ఒబలాట పడేటువంటి లోకేష్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ స్థానికంగా ఉండేటువంటి ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన పేరు రాయడానికి మీకు నామోషి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి మత్స్యకార వ్యతిరేక నిర్ణయాల మీద మత్స్యకార సోదరుల్లో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు అండగా నిలుస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళాం. ఆయన 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఏదైతే జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్ ఉందో అది మన మత్స్యకారుల హక్కు, వాళ్ళ ఆస్తి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళకి 100% హక్కు కల్పించేటువంటి విధంగా మన పోరాటం కొనసాగిద్దాం. అవసరమైతే దానికి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎంతవరకైనా వెళ్ళండి, నేనున్నానని చెప్పండి. మత్స్యకార సోదరులకి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడనేటువంటి మాట చెప్పండి. నేను అండగా నిలుస్తాను అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానితో పాటు బోట్లకు సంబంధించి అపహరించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ జరపండి, జరిపించి ఆ బోట్లు తిరిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో కలిసి పోరాటం చేయండి అని చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చినటువంటి మత్స్యకారుల ఆవేదన అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకార కుటుంబాలతో సరిపి మత్స్యకార సోదరులతో కలిసి మీరు ఏదైతే బోట్లు ఇక్కడి నుంచి అపహరించుకుని వెళ్ళారో ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, లోకేష్ బాధ్యత, కోలు రవీంద్ర బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా ఎస్పీ గారి బాధ్యత. మీరు మరలా వెళ్ళి అక్కడ ఆ బోట్లు ఎక్కడైతే ఉండో వాటిని సీజ్ చేసి మరలా తరలించి యథాస్థానంలో పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగించేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి మీరు బెదిరించి భయపెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు, లోకేష్లతో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు కూడా ఈ విషయంలో దోషులే. అందరూ కూడా ఈరోజు రేపు చట్టం ముందు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని వదిలిపెట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాల మీదతో పాటు ఈరోజు తీసుకువెళ్ళినటువంటి బోట్ల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఒకవేళ ఈరోజు మీరు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మారిన వెంటనే జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఈ కుట్ర వెనక ఎవరున్నారో ఛేదించి మత్స్యకారుల ముందు నిలబెట్టి ఇదిగో మీ కడుపు కొట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, మీకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో మత్స్యకారులు అందరితో కలిసి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయన బయట ఉన్నాడు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కిలివేటి సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ గారు అందరితో కలిసి ఖచ్చితంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పార్టీలకు అతీతంగా అండగా నిలుస్తాం. వాళ్ళకి సంబంధించి మత్స్యకారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం. మత్స్యకార కుటుంబాలకి అన్ని విధాల అండగా నిలుస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని దగ్గర పెట్టుకొని మీతో మాట్లాడి మీ ఇష్ట ప్రకారం మీరు సూచించినటువంటి విధంగా, మీరు నడవమన్నటువంటి విధంగా మీ ముందు నడిచి మీ వెన్నంటి ఉండి మీరు చెప్పినటువంటి విధంగా మీ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మత్స్యకారుల సంక్షేమమే జగనన్న జయం అనేటువంటి నినాదంతో ముందుకు వెళతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం.